ట్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ తెలుగు ట్వీటీ. చూసారు కదా ఈరోజు ఎక్కడున్నామో, తాయిచంగ్ వచ్చామండి. ఈరోజు ఇక్కడ దివాళీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి బై ఐటీఏ, ఇండియన్ తైవాన్ అసోసియేషన్ అయితే అరేంజ్ చేసింది మనకి తాయిచంగ్లో దివాళీ సెలబ్రేషన్స్. చూసారు కదా ఎంట్రన్స్ ఇదే అండి. వెళ్దామా? మాతో పాటు మీరు కూడా చూస్తారా మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో? కమ్ ఆన్, లెట్స్ గో. మన ఇండియన్స్ చాలామంది అయితే వచ్చారు. ఇండియన్సే కాదు, తైవానీస్ కూడా మన ఇండియన్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చారు. చూడడానికి చాలా హ్యాపీగా అయితే ఉంది కళ్ళకి ఇవన్నీ చూడడానికి. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క స్టాల్లో మనం విడివిడిగా చూద్దాం, బట్ ఫస్ట్ నుంచి చూద్దాము ముందుకైతే వెళ్ళి. దివాళీ సెలబ్రేషన్స్ అంటే మేము క్రేకర్స్ కూడా ఉంటాయి అని అనుకున్నాము, కానీ క్రేకర్స్ లేవు. కానీ ఇది దివాళీ బజార్ లాగా అయితే పెట్టారండి. మన ఇండియన్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తూ, కొన్ని ఆర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఈ స్టాల్స్ అయితే పెట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి తైవాన్ మీకు తెలిసే ఉండొచ్చు, సెమీ కండక్టర్స్కి ఫేమస్. సో చాలామంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చి యూనివర్సిటీస్లో అవి జాయిన్ అవి ఇక్కడ ఎంఎస్ అవి కంప్లీట్ చేస్తారు సెమీ కండక్టర్స్ ఫీల్డ్లో. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ ఇక్కడ తైవానీస్కి ఇవన్నీ లైక్ అడాప్ట్ చేశారు అని నాకైతే అనిపించింది. చాలామంది తైవానీస్ మన ఇండియన్ అటైర్స్లో రెడీ అవ్వి, అటైర్స్ అవన్నీ వేసుకొని అలా మేక్ ఓవర్ చేసుకొని పర్ఫామ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. నిజంగా ఎంత అడాప్ట్ చేసుకున్నారంటే మన కల్చర్ని. మన వాళ్ళు కూడా అంత బాగా డ్యాన్స్ చేయలేరేమో మన అటైర్స్లో అనిపించింది. వాళ్ళు కొత్త కానీ చాలా నీట్గా క్లాసీగా పర్ఫామ్ చేశారండి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే. అండ్ వీళ్ళకి ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఇది వచ్చి మన ఇండియన్ తైవాన్ అసోసియేషన్ అయితే అరేంజ్ చేస్తుంది కాబట్టి ప్రైజెస్ కూడా వాళ్ళే డిక్లేర్ చేశారు లాస్ట్లో. మాకైతే వాళ్ళని అలా చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు. అంత బాగున్నారంటే అంత క్యూట్గా ఉన్నారండి ఒక్కొక్కరు మన ఇండియన్ అటైర్స్లో. మీరు ఇంకా చూస్తూ ఉంటారు లాస్ట్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా నేను యాడ్ చేశాను. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చి ఇన్ఫర్మేషన్ స్టాల్ అండి. ఈ ఈవెంట్ కోసం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇది మెడికల్స్, మాధవి మెడికల్. మీకు ఏమైనా దొరుకుతుంది అంటావు మరి? ఇది హెన్నా అండి. మన ఇండియన్ వెటైర్లో ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళైతే. నేనైతే ఒక స్టాల్లో మెహందీ పెట్టించుకున్నానండి. అండ్ చాలా స్టాల్స్లో తైవానీస్ లైక్ లైన్లో నుంచున్నారు, మెహందీని ట్రై చేద్దాం, పెట్టించుకుందాం. వాళ్ళకి ఇది ఎలా ఉంటుందో తెలీదు. మోస్ట్లీ ఇక్కడ అందరూ టాటూస్ వేయించుకుంటారు. సో ఇది టెంపరరీ ఫార్మ్ ఆఫ్ థింగ్ కాబట్టి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ మెహందీలో. వీళ్ళు చాలా స్టాల్స్ అయితే పెట్టారు, మెహందీ స్టాల్స్. చాలామంది ట్రై చేశారు అండ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అవన్నీ టాటూస్ లాగా వాళ్ళు హ్యాండ్ మీద వేయించుకోవడానికి. నేను కూడా ఒక చిన్న మెహందీ ఆర్ట్ అయితే వేయించుకున్నాను చేతి మీద గోరింతాకు. చూడండి ఎలా ఉందో. ఇది మన తైవాన్ తెలుగు అసోసియేషన్ స్టాల్ అండి. ఇది ఏంటి? ఫుడ్ ఐటమ్సా? తీసుకో. హాయ్. పావ్ బజ్జీ. ఇది పావ్ బజ్జీ స్టాల్ అండి. మన తెలుగు వాళ్ళు పావ్ బజ్జీ స్టాల్ అయితే పెట్టారు ఇక్కడ. యా
ఒక ప్లేట్ అండి. ఫుల్ ప్లేట్. థ్యాంక్ యూ. My feet is dirty. చూసారా పానీపూరి స్టాండ్ అండి, ఇది వెరైటీగా ఉంది. ఇది కూడా మన ఇండియన్ ఫుడ్డే. చాలా డిఫరెంట్గా అయితే అరేంజ్ చేశారు వీళ్ళు పానీపూరిని. ములక్కాడలు అండి మనకి. మాకు తైవాన్లో ఎక్కడ చూసినా ములక్కాడ అన్నది దొరకదు, అలాంటిది వీళ్ళు ఎక్కడో బాగానే సేకరించారు ఇవన్నీ. మేమైతే కొన్ని ములక్కాడలు తీసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చి దేశీ ఇండియన్ స్పైసెస్ రెస్టారెంట్. బిర్యానీ బాగుందని బయట టాక్, సో ట్రై చేద్దాం కదా అని. ఇదైతే ఈవెంట్ లాస్ట్‌కి అయితే వచ్చేసిందండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే జరుగుతున్నాయి. డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చేశారో ఫస్ట్ 3 ప్రైజెస్ అయితే పిక్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక స్టాల్ వచ్చి సింగపూర్ ఎయిర్‌లైన్స్ వాళ్ళైతే అరేంజ్ చేశారండి. లైక్ మనం లక్కీ డ్రా, మనం కూపన్స్ ఫిల్ చేసి బాక్స్‌లో వేస్తే వాళ్ళు లక్కీ డ్రా తీసి సెలెక్ట్ అయిన వాళ్ళ కూపన్స్‌కి ఇండియా ట్రిప్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు. టు అండ్ ఫ్రో కూడా. మేము మాతో వచ్చిన వాళ్ళ ఇండియన్ ఫ్యామిలీ కూడా అందరం ట్రై చేసాము. బట్ మాదైతే పిక్ అవ్వలేదు. బట్ ఇక్కడ పిక్ అయిందయితే ఒక తైవానీస్ లేడీకైతే పిక్ అయింది. వర్త్ అనిపించింది మాకైతే. లైక్ వాళ్ళు కదా ఇండియానెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది. ఇక్కడ కన్నా అక్కడికెళ్ళి ఇంకా తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది. లైక్ లైక్ లక్కీగానే వచ్చిందది. బట్ ద రైట్ పర్సన్‌కయితే వచ్చిందని అనిపించింది. వీళ్ళేనండి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మొత్తం డాన్స్ పెర్ఫార్మన్స్‌లో. ఒక తైవానీస్ అండ్ ఒక ఇండియన్. మిగిలిన వాళ్ళు చూసారా, వాళ్ళందరికీ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది. అది కూడా తైవానీస్‌కే వచ్చింది. అంటే వాళ్ళు ఎంత పెర్ఫార్మ్ చేశారో చూడండి. జడ్జెస్ కూడా ఉన్నారు మన ఈ పెర్ఫార్మన్స్‌ని లైక్ జడ్జ్ చేయడానికి. ఇదేనండి మా దివాళీ సెలబ్రేషన్స్.